ఎన్నో ప్రశ్నలకి జవాబులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. 13 సంవత్సరాల నా రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీ ఈ వైసీపీ పార్టీలోని రావడం జరిగింది. ప్రధానంగా ఇంకా నాకు చెప్పడానికి ఏమీ లేదు, 2 మొక్కలు చెప్తాను. తర్వాత మీరు వేసిన క్వశ్చన్స్ కానీ కూడా నేను ఆన్సర్ చెప్పగలుగుతాను. ఒక డైనమిక్ సీఎం ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉందన్నమాట. గతంలో నేను ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు రూలింగ్లో చూశాను. తర్వాత రూలింగ్ పార్టీలో 5 సంవత్సరాలు చేశాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ వైసీపీ రూలింగ్లోనేమో ఒక 1.5 year చూస్తా ఉన్నాను అనమాట. సీ చేంజ్ అన్నమాట, ఒక సముద్రం అంత చేంజ్ ఈ గవర్నెన్స్లో నాకు అనిపించింది. అలాగే కరప్షన్ని కరెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ఫైర్ వాల్స్ లాగా నిర్మాణం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని నేను చెప్తానన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో. సో అటువంటి గవర్నెన్స్ నేను ఇక్కడ చూస్తా ఉన్నాను అన్నమాట. ఎందుకంటే రూలింగ్లో మేము ఏదైతే ఆశించామో చెయ్యాలని చెప్పేసి రూలింగ్లో ఏదైతే ఆశించామో చెయ్యాలని చెప్పేసి చేయలేకపోవడానికి నేను కారణాలు ఎదుర్కోలేదు, మనసు లేదు అంతేనే. అక్కడ అవన్నీ ఇక్కడ జరిగిపోతూ ఉన్నాయి, అన్నమాట. ఏ రూలింగ్ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే పేదల కోసమే ప్రభుత్వాలు ఉంటాయి అంతేనే. గొప్పవాళ్ళేమో గొప్పవాళ్ళుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. రూలింగ్ పార్టీ అంటేనే పేదవాడి కోసం. ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీలోనైనా చేరితే ఆ పేదవాడికి చేయడం కోసమే చేస్తాం అన్నమాట. ఆ పేదవాడికి ఈరోజు ఈ రూలింగ్ పార్టీలోని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోని బాటమ్ లెవెల్కి, కింద లెవెల్ వరకు 14 నెలలలో 59,000 కోట్ల రూపాయలేమో సంక్షేమ పథకానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందని అంటే ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోని పేదలు అదృష్టం చేసుకొని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని చేసి చెప్తానన్నమాట. 14 నెలల్లో నేను మనసు చంపుకొని నేను ప్రోగ్రామ్స్ చేశానన్నమాట. పేదవాడికి చేస్తున్న ప్రోగ్రామ్ని ఆపడానికి మనకి ఏం హక్కు ఉంటుంది? అలాంటి ప్రతిపక్షం ఈరోజు నేను చూశాను, గమనించానమాట. అపోజిషన్ పార్టీ అంటే ఒక బాధ్యతగా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలన్నమాట. అలానే రూలింగ్ పార్టీకి అకౌంటబిలిటీ చేయడం కోసం అని చెప్పేసి అపోజిషన్ పార్టీ ఉంటుంది అన్నమాట. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అకౌంటబిలిటీ వాళ్ళ పార్టీలోనే పెట్టించారన్నమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఫైర్ వాల్స్ నిర్మాణం చేస్తారు ఈ గవర్నమెంట్కి. ఎవరు కూడా ఒక రూపాయి కూడా తినకుండా ఉండేలాగా ఈ గవర్నెన్స్, వాలంటీర్ వ్యవస్థ, బాటమ్ లెవెల్కేమో ఆ పేదవాడి దగ్గరికి తీసుకుని వెళ్ళి అందించేసే సిస్టమ్ని, నెట్వర్క్నేమో అడాప్ట్ చేస్తారన్నమాట. సో దానివల్ల ఏంటంటే చాలా సులువు అయిపోయింది. సో ఇంకా ప్రతిపక్షానికి పని లేకుండా అయిపోయింది. ఏదైనా ఉన్నదంటే అడ్డుపడడం తప్ప ఇంకేమీ లేదు. ఆ అడ్డుపడడం అది మంచిది కాదు ఏ రాజకీయ నాయకుడికైనా సరే. పేదవాడి నోట్లో మట్టి కొట్టినట్లుగా అవుతుంది. నేను ఇంకా ఎన్ని ఎక్కువ రోజులు అంటే అంత పాపం కట్టుకునేవాడిని నేను అవుతానని చెప్పేసి ఆలోచన చేసి నేను ఆ పార్టీని వీడి ఈరోజు ఈ పార్టీలోకి ప్రవేశం జరిగింది. ఎందుకంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి. నేను కండువా వేసుకోలేను, బట్ సింపథైజర్గా నేను పనిచేస్తాను. అందుకే నా పిల్లలనేమో ఈ పార్టీలో పెట్టడం జరిగింది. నాకు ఏ రోల్ ఇస్తే ఆ రోల్ ప్రోటోకాల్ ప్రకారంగా, ఎందుకంటే ఆల్రెడీ సౌత్ కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జ్ అన్నారు. ఆ ఇన్ఛార్జ్ పనిచేస్తూ ఉంటారు.
నేను ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేగా నాకు ఏ పనులు చెప్తే, అలాగే మేయర్ ఎలక్షన్స్లో ఏ పనులు చెప్తే ఆ పనులు కూడా నేను బాధ్యతగా నేను చేస్తానని చెప్పేసి కూడా చెప్తాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నేనేమో అడిగింది ఒకటి అడిగాను. సౌత్ కాన్స్టిట్యున్సీకి చాలా ప్రామిసెస్ ఇచ్చాను సార్. గత ప్రభుత్వం రూలింగ్లో ఉండేటప్పుడు కూడా నేను అనేక దఫాలేమో ఫైల్ పట్టుకొని ఒక బంట్రోత్ మాదిగా తిరిగాను. ఆ పనులు నేనేమో కొన్ని అకాంప్లిష్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆ వాతావరణం అక్కడ లేదు. ఓన్లీ సూటు బూటు వేసుకునే వాళ్ళకే అది వాతావరణం కనిపించింది, గొప్పవాడికే అది పార్టీ కనిపించింది. సో అటువంటివన్నీ కూడా ఈరోజు మీ దగ్గర తీసుకొస్తానంటే ఏ రోజైనా సరే, ఏ క్షణమైనా సరే తప్పకుండా ఒక ఫోన్ చేసి ఇక్కడ వచ్చి నా దగ్గర అన్నీ కూడా చేసుకొని వెళ్ళని చెప్పేసి ఒక మంచి హామీ ఏమో ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా. అందుకే నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఒక డిసిప్లిన్, ఎందుకంటే నేను ఒక సోల్జర్గా 13 సంవత్సరాలు నేనేమో ఆ పార్టీ కష్టపడ్డాను, తెలుగుదేశానికి ఎక్కడా కూడా నేను ఒక మచ్చ కూడా వేయించుకోలేదు. 13 సంవత్సరాలు కూడా నేను కింద నుంచి లెవెల్ నుంచి వచ్చాను అన్నమాట. స్టెప్ బై స్టెప్ నేనేదో సడన్గా వచ్చేసి పైకి వచ్చేసి నేనేమో పరుగులు తీసేయలేదు. తర్వాత రన్నింగ్ నేర్చుకొని తర్వాత ఫ్లయింగ్ అయ్యాను తప్పించి ఆ పార్టీలని నేనేమో ఏదో అడ్డదారిలో వచ్చేసి నేను అక్కడ ఎదిగిపోవడం అనేది లేదు. కంప్లీట్ నా బ్లడ్ ఇచ్చాను ఆ పార్టీకి, నా బ్లడ్ ఇచ్చాను అన్నమాట, నా టైం ఇచ్చాను, హోల్ హార్టెడ్గా పనిచేసి నేనేమో ఇంకా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో యాంటీ ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పేసి నాకు వస్తున్నటువంటి ఒత్తిళ్ళు అది నాకు చాలా షేమ్ఫుల్ అయిందన్నమాట. ఎందుకంటే ఈరోజు ల్యాండ్స్ పేదవాడికేమో సైట్ ఇస్తానంటే, ప్లాట్ ఇస్తానంటే అది కోర్టుకి వెళ్ళి ఆపడం. ఇవన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం మాట చెప్పారంటే, ఎవ్రీ పై యూ హ్యావ్ టు స్పెండ్ విత్ అట్మోస్ట్ కేర్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద పూర్ పీపుల్. పేదవాడిది ప్రతి రూపాయి కూడా బడ్జెట్లో ఉండేది, అది గొప్పవాడిది కాదు, ఆ పేదవాడికి అందించాలి. అది ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో జరుగుతూ ఉందన్నమాట. సో దాన్ని మనం ఎలా కట్టుకుంటాం? పోవర్టీని అప్పుడు గత ప్రభుత్వం నేను చూసాను. పోవర్టీ అనేది ఏంటంటే పోగొట్టిస్తాను నేను, అంటే పోగొట్టుకునేది ఇట్ ఇస్ ఏంటంటే అది మీరేమో ఏదో చేసేసామని చెప్పేసి ప్రగల్భాలు పలకడం కాదు, అది జస్టిస్ అవ్వాలన్నమాట. పేదరికం పోగొట్టడం అంటే జస్టిస్ ఉండాలన్నమాట, జస్టిస్. అది ఈరోజు పేదరికం పోగొడుతున్నాయి. ఎందుకంటే ఏది చూడండి, ఆ పథకం ఏమో ఏది ఇవ్వాలి మనం హామీ ఇచ్చాం, అడగక ముందే ఆ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అది వాళ్ళ యొక్క నోటి దగ్గర తీసుకుని వెళ్ళడం అవుతుంది. గత ప్రభుత్వంలోనేమో అలాంటివి అక్కడ చేయాలని అంటే ఆఖరిగా ఫ్యాక్ ఇంకా ఎలక్షన్స్ రేపు ఉందనగా 5 నెలలు 6 నెలలు లేదా సంవత్సర కాలంలోనే జరిగేది తప్పించి అంతకు మంచి జరగలేదు. అందుకనే ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా మనుగడ లేదు. రాబోయే ఇంకా 2050 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటారని చెప్పేసి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఆయన ఇంకా వారికి దేవుడి యొక్క ఆయుష్ ఇస్తే ఇంకా ముందుకే వెళ్తారు తప్పించి అటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రం మొదలెత్తదని చెప్పి నేను తెలియజేస్తాను. నేను చెప్పాను కదా, నేను మనసు చంపుకొని చాలా ప్రోగ్రామ్స్ చేశాను 14 నెలలు అని చెప్పి నేనే చెప్పినాను. మనసు చంపుకొని చేశాను, ఎందుకంటే పార్టీ ఆదేశాలు ఉంటాయి. నేను కూడా ఏంటంటే తెలుగుదేశం కండువా కింద ఉన్నాను, జెండా కింద ఉన్నాను కాబట్టి ఆ జెండాకి న్యాయం చేయాలని చెప్పేసి నేను చేశాను. కానీ ఏంటంటే మనసు చంపుకొని ఇంకెన్ని రోజులు చేస్తానని చెప్పేసి కదా నేను చెప్తా ఉన్నాను. నేను ఈరోజు పేదలకి నోట్ల మట్టి కొట్టడం కోసం ఏ పార్టీలు ఉండకూడదు, ప్రతిపక్షంగా ఒక రోల్ ఉంది. ఆ రోల్ చేయలేని బాధ్యత ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా నాకు మాదిరికి చాలామంది వస్తారన్నమాట. ఎథిక్స్ అంటే ఈరోజు పొలిటికల్ ఎథిక్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు పైకి వస్తారన్నమాట. సార్ ఈరోజు నేను ఒకటే చెప్తాను ఏంటంటే, పేదవాడికి అందించిన రూపాయి నుంచి మనం ఆశించి చేయకూడదు ఏ పని కూడా. కాయగూర ఇచ్చామో, ఒక రైస్ ఇచ్చామో, లేదా కష్టపడి ఇచ్చామో, ఆ చేసిన పని నుంచి మనం ఆశించి చేయకూడదు. ఏంటంటే ఆ దేవుడు నిండైన ఆశీస్సులు ఇస్తారన్నమాట. అది ఏ రూపంలో ఇస్తారని అంటే మనం వెలకట్టలేదన్నమాట. మనం ఏదో ఇచ్చాము, నా డబ్బులు అయిపోయిందని చెప్పేసి కాదు. అలాంటి నాయకులు
సౌత్లో లేరు, కార్యకర్తలు లేరు. ఎందుకంటే నాకు తెలుసు బాగానా, నేను 13 సంవత్సరాలతో బాగా కలిసి ఉండి పనిచేశాను అన్నమాట. నేను చెప్పలేదు వాళ్ళకి, ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను నాకు భయం వేసింది అన్నమాట చెప్పడానికి. చెప్తే నేను వెళ్ళినెవరు, ఎవరు వెళ్ళినెవరు అన్నమాట. నేను చాలా చేసి చెప్తాను అన్నమాట. ఒక్క కార్యకర్త అయినా సరే గుండె మీద చేసుకుని హాస్పిటల్కి వేసుకొని మరి వెళ్ళిపోతున్నాను అంటే ఆనందపడిపోయే వాళ్ళు ఎవరు లేరు అన్నమాట. దాన్ని అనేక రకాలుగా అడ్లు వేస్తారని చెప్పేసి నేనేమో వెళ్ళలేదు. నాకు చాలామంది హైయర్ లెవెల్స్ ఉండే కూడా చాలా ఫోన్లు చేశారు. ఆ ఒక ఇంచుమించు 2 days ఏమో నేను కంప్లీట్గా నేను ఫోన్ కూడా హ్యాండిల్ చేయకుండా, ఎందుకంటే నా డెసిషన్ ఇంకేంటంటే ఇట్ షుడ్ బి అ సోల్జర్స్ డెసిషన్ అంతే. చాలామంది కానీ నేను పిలవనని చెప్పేసి చెప్పాను. ఎందుకు చెప్పానంటే చెప్తాను అది, ఎందుకంటే ఈరోజు పార్టీని నమ్ముకొని రూట్ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఆ రూట్స్ని దెబ్బకొట్టి పైన వచ్చి పండందుకొని తినేద్దామని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉండకూడదు. సో ఆ వైసీపీలోని రూట్ లెవెల్స్ చాలా మంది వచ్చున్నారు అన్నమాట. ఇప్పుడు నాతో నేను కొంతమంది తీసుకుని వెళ్ళిపోయి నేనేమో అక్కడేమో కూర్చోబెడితే ఆ కింద నుండే లెవెల్ ఆఫ్ వైసీపీ పీపుల్ ఏమో బాధపడతారన్నమాట. అది నేను చేయడానికి వాళ్ళ నోట్లో మట్టుకోవడానికి నేను వ్యక్తిగత అవసరాలు నాకేం వస్తాయి చెప్పండి. నేను ఒకరికి ఇచ్చేవాడిని, నేను ఒకరి దగ్గర తీసుకునేవాడిని కాదు. నాకేంటంటే మంచి చేయాలని చెప్పి నేను వచ్చానని చెప్పి కేటగిరీగా చెప్పాను. వాళ్ళ డౌట్స్కి కూడా నా ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాను నేను. అది వాళ్ళ అంటే నేను చెప్తాను ఏంటంటే నేను ఇందాక చెప్పాను, పేదవాడిని అంటే whenever you are in the doubts or when the self becomes too much with you, look into the eyes of the poorest person whom you come across. పూరెస్ట్ పర్సన్ ఎవరైతే ఎప్పుడైతే నీకు డౌట్ వస్తుందో, ఎప్పుడైతే నీకేమో మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు పనిచేయడానికి, అతి పేదవాడు ముఖాన్ని చూడు. ఆ ముఖం చూసిన తర్వాత ఏదైతే ద డౌట్స్ అండ్ ఏదైతే నీకు వచ్చినవి అవన్నీ కూడా నువ్వు చేసే పని ఆ కింద పేదవాడికి పని అవుతుంది, దానివల్ల మేలు జరుగుతుంది అనుకోండి చేసేమన్నారు. నేను అదే ఆలోచించాను అన్నమాట. ద స్టెప్ యు కాంటంప్లేటెడ్ ఈజ్ అ పేదవాడిని నేనేమో నా కాళ్ళల్లో పెట్టుకొని చూస్తాను అనమాట. నా డౌట్స్ అన్నీ కూడా ఎగిరిపోయాయి. సో నేను చాలా మంచి చేస్తానని చెప్పేసి నేను డెసిషన్ తీసుకొని వచ్చాను అన్నమాట. ఫోర్స్ లేదు, ఎవరో వచ్చి నన్ను ఏమో రమ్మని చెప్పేసి నాకు చెప్పలేదు. విత్ ఆల్ లవ్ ఐ వెంట్ టు దిస్ పార్టీ, విత్ ఆల్ లవ్. నేను ఒకటి చెప్తాను ఏంటంటే ఈరోజు దేనికైనా సిద్ధం, నో డౌట్ అబౌట్ దట్. ఆ పార్టీ నాకు చెప్పండి, నేను ధైర్యంగా నేను రాజీనామా చేస్తాను, నన్ను ఏమో కంటెస్ట్ చేయమని చెప్పండి నాతోటి ఎవరైనా సరే. అది నేనేమో ఈ వైసీపీలో నాకు టికెట్ ఇస్తే డెఫినెట్గా నేనేమో పోటీ చేస్తానని చెప్పి కూడా చెప్తాను. చెప్పండి మీరు. నేను ఇంకా నేను చక్కగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిశాను, నా 2 కొడుకులు అక్కడ పెట్టాను. నేనేమో ఆల్రెడీ అందరికీ తెలిసిందే, మీకు తెలిసిందే. మీరు వేసిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా మీ ఆన్సర్లు మీ దగ్గర ఉన్నాయి. చెప్పండి ఏది పార్టీ అంటే నేనేమో డెఫినెట్గా వాళ్ళు ఏమో యాంటీ డిఫెక్షన్లో అప్లై చేయమని చెప్పండి, డెఫినెట్గా చేసి వెళ్ళమని చెప్పండి, చేస్తారు. ఎందుకంటే నాతో పాటు ఇంకో 3 ఉన్నారు కదా గతంలోని, ఆ 3 ప్లస్ నేను 4 అవుతాం. 4 కూడా ఏంటంటే కంటెస్టింగ్కి వెళ్తాము. సో చావడపేట తేల్చుకుంటాం, దానికే ఉంది, పెద్ద కష్టమేం కాదు కదా. అది నేను అదే చెప్పాను కదా, అది అలా కాదు. నేను 14 నెలల్లో నేనేమో నిద్రపోలేని రాత్రులు చాలా చూశాను అన్నమాట. అంటే నేను తప్పు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 14 నెలలు కాదు, మొదటి 6 నెలలు ఓకే ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఏదైనా సరే. తర్వాత మీరు చూడండి, అమ్మఒడి చూసుకోండి, ఆసరా పథకం చూసుకోండి, ఏ పథకం అయినా సరే. అలాగే ఇప్పుడేమో ఆదరణ పథకం చూసుకోండి. ఓకే, 10,000 రూపాయలేమో ప్రతి ఒక్క ఆవకర్కేమో అకౌంట్లో పడిపోయింది. అలాగే ఆటో కార్మికులు చూసుకోండి, అమ్మఒడిలో చూసుకోండి. అలాగే 5 లక్షలు 7 లక్షలు ఈ డ్వాక్రా గ్రూపులకేమో అవుట్ స్టాండింగ్ ఉంటేనేమో అవన్నీ క్లియర్ అయిపోయి ఒక సిగ్నేచర్ తోటి. అంటే ఆ సిగ్నేచర్ పవర్ ఎంత చూపించారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. అది చెయ్యాలని అంటే ఎంతో ఐరానా మాట తెలుగుదేశంలో చూసాను నేను. అందుకే నేను చెప్పాను కదా, ఐ సీ చేంజ్ ఇన్ ద గవర్నెన్స్. సముద్రం అంత చేంజ్ నేను చూసాను ఈ గవర్నెన్స్లో అనమాట. ఇప్పుడు చూస్తున్న దాంట్లో అది చూసింది నేను కల్లాను. ఎందుకంటే నేనేమో ప్రతిపక్షం గతం 8 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాను, తర్వాత 5 సంవత్సరాలు రూలింగ్లో ఉన్నాను, తర్వాత ఇక్కడికి వచ్చా. సో ఇప్పుడు ఆ గవర్నెన్స్ చేంజ్ చూసిన తర్వాత ఇంకా నేనేం చెప్తాను, ఇంకా
అక్కడేమో పోరాటాలు చేయమంటే లేని పోరాటం దేని చేస్తాం, పేదవాళ్ళకి అయితే చేయమని చేస్తాను నేను అంతనే. నా ఫ్యూచర్ నేను ఆల్రెడీ చెప్పాను, పేదల ఫ్యూచరే నా ఫ్యూచర్ అంతేనే. సో వాళ్ళ కోసం ఏదైనా ఐఎమ్ దేర్ లీడర్, ఐ హావ్ టు ఫాలో దెమ్. ఈ నా లీడర్ నన్ను ఫాలో అవ్వమని చెప్పను, వాళ్ళని ఫాలో అవుతాను. జీరో అయినా పర్వాలేదు, మనసా చంపుకొని ఎన్ని పనులు చేస్తాను నేను. జీరో అయినా పర్వాలేదు, అందుకని చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడ నుంచి స్క్రాచ్గా స్టార్ట్ చేస్తాను, మళ్ళీ చేస్తాను అక్కడి నుంచి. ఎందుకంటే ఒక అభిమాని వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు అక్కడ, చక్కనైన రూలింగ్ చేస్తూ ఉన్నారు. ఆ రూలింగ్కి మనం మద్దతు ఇవ్వాలి. ఎప్పుడు అంటే బై గెటింగ్ థింగ్స్ వి మేక్ లివింగ్, బై గివింగ్ థింగ్స్ వి మేక్ లైఫ్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఒక లైఫ్ వచ్చింది, పేద ప్రజలకు ఒక లైఫ్ వచ్చిందన్నమాట, ఆ ఇచ్చే గుణం అన్నమాట. అందుకే నేనేమో కామధేను కూడా ఇచ్చానమాట జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు ఇచ్చానంటే నేను అదే చెప్పాను అన్నమాట, కామధేను అనేది మదర్ ఆఫ్ ఆల్ కౌస్ అన్నమాట, అన్ని ఆవులకి అది తల్లి అన్నమాట. ఇవ్వడమే తెలుసు. అలాగే ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఇవ్వడమే తెలుసు అన్నమాట. అది ఇంకా ఎప్పుడు ఎండ్లెస్ అన్నమాట చెప్తాను. తీసుకుని వెళ్ళాలని చెప్పేసి నాకు లేదు కన్విన్స్ చేయడానికి ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే నేను చెప్తే వెంటనే మరుసటి రోజు మా ఇంటి ముందు చాలా మంది వస్తారు వెళ్ళనివ్వకంటే ఆపడానికి. అది నాతో జరగదు. వన్స్ ఐ టేక్ ఎ డెసిషన్, ఐ హావ్ టు ఫాలో మై పాత్. అందుకే కదా ప్రతిపక్ష పార్టీకి నేను అంటే ఈరోజు చెప్తాను ఏంటంటే, ఈ డిక్లరేషన్ అనేది ఓకే, ఎవరికి డిక్లరేషన్ అండి? ఒక సీఎం హోదాలోని డిక్లరేషన్ అంటే 31 మేన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి చెప్పారన్నమాట. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రిలీజియన్స్కి అతీతంగా ఐఎమ్ సెక్యులర్ పర్సన్ అని చెప్పేసి హి హస్ టేకెన్ ద ఓత్. సీఎం హోదాలో ఓత్ తీసుకుంటే 5 సంవత్సరాలకి ఇంప్లిమెంట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆ ఓత్కి చెల్లదా? ఆ ఓత్ కాదా? కెన్ యూ సే దట్? ఆ ఓత్ కాదా? అది మనలాంటి వాళ్ళకి, లేదంటే కింద స్థాయి ఉండే వాళ్ళకి, అదర్ రిలీజియన్స్కి ఆ డిక్లరేషన్స్ చెల్లుతుంది అన్నమాట. అంతేగాని ఒక సీఎం హోదాలో అతను ఆల్రెడీ డిక్లరేషన్ కాదు, అతనేమో ఓత్ తీసుకున్నారన్నమాట. బాబాసాహెబ్ రాసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి అతనేమో తీసుకున్నారు. కాబట్టి అది ఇంకా దానికోసం మళ్ళీ ఇప్పుడు పోరాటాలు చేసి దానికోసం మళ్ళీ నేమో ఉద్యమాలు చేయమని చెప్పేసి చెప్పడం అనేది ఏంటంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నేనంటే నాకు ఇప్పుడు కూడా గౌరవం పోలేదు. నేను గౌరవం పోయిందని చెప్పేసి వచ్చాను. నేను పేదవాడు గౌరవం పోతుందని చేసి వచ్చాను. నేను వాసుపల్లి గణేష్ కుమార్కి అక్కడ చాలా గౌరవం ఉంది. చాలామంది మా ఇంటికి వచ్చారు, తెలిసిన తర్వాత నేను లేనని చెప్పేసి వెనక్కి తిరిగారు. చాలా ఫోన్లు వచ్చాయి రాష్ట్రం మొత్తం మీద నుండి. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే నేను పేదవాడికి అన్యాయం చేయలేను. అందుకే అడ్డుకోవడానికి ఎవరు అడ్డుకుంటారండి? వలస వచ్చిన వాళ్ళందరూ అడ్డుకుంటారండి. నాకు తెలుసు, నేను ఇక్కడే పుట్టాను, ఒక మత్స్యకారుడిగా ఇక్కడే పెరిగాను, ఇక్కడే చేస్తే నా కాన్వెంట్ జంక్షన్లో తీసుకుని వెళ్ళి నన్నేమో సమాజ్ చేస్తారు, కాలుస్తారు. వలస వచ్చిన వాళ్ళు ఉంటారు చాలామంది నాయకులు, వాళ్ళు చనిపోతేనేమో 108 ఏదో అంబులెన్స్ పెట్టుకొని వాళ్ళ జిల్లాకు తీసుకెళ్తారు. మళ్ళీ అలాంటి వాళ్ళందరూ కూడా ఈ మాటలు చెప్తారన్నమాట. ఎగ్జిక్యూటివ్ క్యాబ్ వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్లీ నేను ఇమీడియట్గా వాట్సాప్ ఫ్లోట్ చేశాను అన్నమాట. గవర్నర్ ఏ రోజు అయితే ఆ రోజు అతనేమో దీనికి స్టాట్యుటరీ స్ట్రెంత్ ఇచ్చారో అది లెజిస్లేషన్ అయిపోయింది, అప్పుడే చట్టం అయిపోయింది. దాన్ని మళ్ళీ ఇప్పుడేమో వెళ్ళి కోర్టులోని వెళ్ళి అది వెళ్ళి ఇదని. అంటే ఏంటంటే ఒక మంచి పని చేయడానికి వచ్చేటప్పుడు చాలామంది అడ్డుపడుతుంటారు అన్నమాట. సో ఒక రాష్ట్ర మాదిరిగా సో ఆ రకంగా ఉండకూడదు. ఏమంటే విశాఖపట్నం జిల్లా అభివృద్ధి చెందకూడదా? ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది అన్నమాట. సీఎం అయిన తర్వాత ఆ సుదీర్ఘ పాదయాత్రలోనేమో అతను ఎన్నో ప్రామిసెస్ చేసుకొని వచ్చారన్నమాట. తీసుకుని వెళ్ళి గొప్ప వాళ్ళు నివసించేలాగా ఆఖరికి అక్కడ పేదవాడికి కనీసం ఒక సెంటు భూమి కూడా ఇవ్వకంటే 34,000 ఎకరాల్లోనేమో కేవలం ఏమో ఒక ప్లాట్ఫామ్ ఓన్లీ ఫర్ ద రిచ్ పీపుల్ వేసేస్తుంటే నిజంగా పేదవాడిని అభిమానించేవాడు గుండెలో పెట్టుకున్నవాడికి కడుపు మంట రాదా?
నా 5 సంవత్సరాలు నేనేమో పేదవాడు కష్టపడతానని చెప్పేసి వచ్చిన తర్వాత ఇప్పుడేమో నేనేమో అక్కడ వెయ్యాలా అని చెప్పేసి అమరావతి అన్న పేరు మీదేమో నేను అక్కడేమో వెయ్యాలా, పేదవాడు కొడుకుని కొట్టి అక్కడ వెయ్యాలా, బడ్జెట్లో ప్రతి రూపాయి అక్కడ పేదవాడు ఖర్చు పెట్టమని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే ఇప్పుడు తీసుకుని వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ ఎవరికి వేస్తారండి? గొప్ప వాళ్ళు తిరగడానికి, గొప్ప వాళ్ళేమో అంతస్తుల బిల్డింగ్లు కట్టుకోవడానికి వాళ్ళకి వేస్తారు. అలాగే అది కూడా ఎవరండి? ఆంధ్ర రాష్ట్రం నుండి వాళ్ళు చాలా తక్కువ మంది అన్నమాట. అంత మళ్ళీ అక్కడి నుంచి ఏంటంటే వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే అందరు కూడా. సో ఆ రకంగా మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం క్యాపిటల్ సిటీనేమో చేస్తామన్నారన్నమాట. చేశారు. అందుకనే అప్పుడే నాకేమో ఇంకాస్త పౌరుషం వచ్చింది, అయితే వదిలేయడానికి నాకు ఇంకా అది చాలని చెప్పేసి. కార్యకర్తలు ఉన్నారా లేదా అని చెప్పేసి నా గుండెల్లో ఉన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళ గుండెల్లో నేనున్నాను, అది నాకు చాలు. నేను ఎందుకంటే నాది ప్రోటోకాల్ కాదు, నేను ప్రోటోకాల్ కాదు, నేను ఎవరికి వచ్చి పిలిచి కండువా వేసే ప్రోటోకాల్ కాదు. వాళ్ళు వైసీపీ అభిమానించి పేదవాడికి బాగా చేస్తున్నారని చెప్పి అనుకుంటే ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ఇప్పుడుండే పార్టీ తీసుకుంటారు వాళ్ళు. అందుకే ఇక్కడ ఈరోజు మార్నింగ్ అంతా వచ్చారు, నిన్న కూడా వచ్చారు, మొన్న కూడా వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. డెఫినెట్గా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈ గవర్నమెంట్లో న్యాయం జరుగుతుంది అందరికీ కూడా. పార్టీలకు అతీతంగా తెలిపిన వాయిసే చాలు. సో నేను ఆ రోజు అయ్యన్ పాత్రి గారు అంటే నాకు అభిమానం ఉంది, నేను చెప్తాను. ఓకే, నో డౌట్ అబౌట్ దట్. 13 సంవత్సరాలు కలిసి పనిచేసినప్పుడు ఎందుకు డౌట్ ఉండదండి? వీళ్ళకి గురించి కూడా అభిమానం ఉంది. పార్టీలు వేరు, పార్టీ ఐడియాలజీ వేరు. యూ కెనాట్ మూవ్ అవే ఫ్రమ్ ది అంటే ఈ రాష్ట్రంలోనేమో పేదల వైపు మనం నడవాలన్నమాట. దాని వాళ్ళు అలా సెయిల్ అవుతాయి. వాళ్ళలో నేను ఒకటి చెప్తాను ఏంటంటే, నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు, అందరూ కూడా మంచి ఫ్రెండ్స్గా చేశాము. పార్టీ విధానాలు నచ్చక నేను వచ్చాను కానీ వ్యక్తిత్వం నచ్చక నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి మాత్రం లేదు అనేది నేను ఒకసారి మాత్రం గట్టిగా 200% చెప్తాను. విషయంకి వచ్చిన తర్వాత సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కూడా నా కన్సైన్స్ నాకు ఒప్పుకోలేదు, అందుకే నేనేమో వచ్చాను. అంటే వంశీ అండ్ వాళ్ళని నేను పార్టీ ద్రోహిని అయితే వాళ్ళేమో పేదవాళ్ళ ద్రోహి. టీడీపీ పరిస్థితి అంటే చాలా క్యాడర్ ఉండే పార్టీ, విధానాలు నచ్చక చాలా మంది ఇప్పుడు వస్తా ఉన్నారు, పైకి వెళ్తా ఉన్నారు. సో అదిగే కదా చెప్తా ఉన్నాను ఏంటంటే ఇట్స్ సిక్నింగ్ పార్టీ ఇంకంతేనే. సో గొప్ప వాళ్ళ కోసం పనిచేసే పార్టీలు ఎక్కడ మనుగడ వచ్చాయండి చెప్పండి? ఈరోజు భారతదేశంలో ఏ రీజనల్ పార్టీస్ అయినా సరే ఒకటే ఒక ఎజెండాతో వస్తారు ఏంటంటే పేదవాడికి మనం ఏం చేసామా అని అంతేనే. సో ఆ స్ట్రీమ్ అన్నమాట. ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్. పేదవాడు మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకుని వెళ్ళడానికి కోసం పోయి ఆ స్ట్రీమ్ నుంచి పైకి వెళ్ళిపోతుంది ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీ. వైసీపీ పార్టీ తీసుకుని వెళ్తా ఉంది ఆ స్ట్రీమ్లోకి నేను వెళ్ళానంతే. నేను వేరే స్ట్రీమ్ నుంచి ఇప్పుడు ఆ స్ట్రీమ్లోకి వచ్చానమాట. ఐఎమ్ హ్యాపీ అంతే. కార్యాలయంలో ఉండి నేనేమో ఐ కాంట్ గివ్ పబ్లిక్ అటెండెన్సెస్ ఇన్ ద ఓన్ పార్టీ. ఆ పార్టీలో ఉండి నేను పబ్లిక్ అటెండెన్స్ చేయలేను, యాంటీ పార్టీ యాక్టివిటీస్ నేను చేయలేను. అక్కడ ఎలా చేస్తాను నేను? జగన్ గారు నాకు ఇచ్చిన హామీ ఒకటి ఇందాకే చెప్పాను. సౌత్ కాన్స్టిట్యున్సీలో ఏదైతే వర్క్స్ పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే డెఫినెట్గా నేనేమో అవన్నీ కూడా సాల్వ్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. అది పేదలపై అవన్నీ ఇష్యూస్ అన్నీ కూడా అవన్నీ చేస్తే నేనేమో నాకు కొంచెం మనశ్శాంతి వస్తుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత నన్ను ఏ రకంగా వైసీపీ పార్టీ వాడుకుంటుందో ఆ రకంగా వాడుకోమని చెప్పేసి నేనేమో చెప్పడం జరిగింది.